కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి సంబంధించిన కీలకమైన భద్రతా సమాచారం లీక్ అయిందని రాయిటర్స్ లో ఒక కథనం వచ్చింది సార్. ఈ ప్రచారాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. అసలు ఏం జరిగింది? డేటా లీక్ అయితే జరిగే నష్టం ఏంటి సార్? అంటే డేటా కంప్లీట్ గా లీక్ కాలేదని కాదు, ప్రధానమైన కోర్ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించిన డేటా లీక్ కాలేదు అంటున్నారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది కూడంకులంది. మీకు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మీకు వరల్డ్ లీక్స్ అనేటువంటి వారు కూడంకులం రియాక్టర్ కు ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన డేటా లీక్ అయింది అని. సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ డేటా కాదు, కోర్ న్యూక్లియర్ ప్రొడక్షన్ కి సంబంధించిన డేటా కాదు. లీక్ అయింది మాత్రం మీకు రాన్సమ్ వేర్ ద్వారా మీకు అటాక్ చేసి ఆ డేటా లీక్ చేశారు. అది రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన అంటే ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ ఫర్ కూడంకులం న్యూక్లియర్ రియాక్టర్. అది తర్వాత ఇప్పుడే కాదు, ఈవెన్ మీకు కొద్ది సంవత్సరాల క్రితం 2019లో అనుకుంటా, 2019లో మీకు ఇలాగే మీకు అప్పుడు కూడా ఇలాంటి మాల్వేర్ ను ప్రయోగించి అప్పుడు కూడా ఇదే కూడంకులం న్యూక్లియర్ రియాక్టర్ కు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ డేటా కూడా లీక్ చేశారు. అంటే ఇప్పటికిప్పుడు కోర్ రియాక్టర్ డేటా, న్యూక్లియర్ ప్రొడక్షన్, మన న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ డేటా. అది సో ఆ డేటా లీక్ కాలేదు ప్రభుత్వం చెప్తున్నది. మనం వీ హావ్ టు బిలీవ్ ద గవర్నమెంట్. ఇట్లాంటి విషయాలలో స్పెక్యులేషన్ వద్దు. కానీ దీన్ని నెగ్లిజెన్స్ చేస్తే ఇవాళ నీ గేట్ దాకా ఇప్పుడు దొంగ వచ్చి గేట్ పలకొట్టాడు, ఏ గేటే కదా అని ఊరుకున్నావు. తర్వాత వచ్చి కిటికీ తలుపు పలకొట్టాడు అద్దాలు, ఏ కిటికీ అద్దాలు కదా అని ఊరుకున్నావు. తర్వాత ఇంటెనక డోరు ఇరక్కొట్టాడు, ఇంటెనక డోరే కదా అన్నాడు, ఇంకో రోజు లోపలికి వస్తాడు. అందువల్ల నీకు గేటు లైటే పలకొట్టినప్పుడే, గేట్నే పలకొట్టినప్పుడే నువ్వు దొంగ పట్ల అప్రమత్తంగా ఉంటే వాడిని ఇంటి లోపలకి రాడు. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డేటా తీసుకున్నాడు, దొంగతనం చేశాడు, ఆఖరికి సివిల్ కాంట్రాక్టర్ డేటా తస్కరించాడు. ఇక వాడు లోపలికి వచ్చే ప్రమాదం ఉంటుంది కదా, అక్కడ జాగ్రత్త పడాలి. అక్కడ మన వాళ్ళు పారదర్శకత ఉండదు. అంటే ఇది బయటికి వస్తే ఎక్కడ ప్రజల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందో, బయటికి వస్తే ఎక్కడ రెగ్యులేటరీ ప్రెషర్స్ పెరుగుతాయో, ఎక్కడ ప్రభుత్వాలకు రాజకీయపరమైన బదనామవుతారో, ఈ గందరగోళం తప్ప దిస్ ఈజ్ ఎ టెక్నికల్ ఇష్యూ. ప్రతిదాన్ని మనం ప్రభుత్వాన్ని, ప్రైమ్ మినిస్టర్ని తప్పు పట్టాం కదా. ఇదేంటి, ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. ఇవాళ మీకు చాలా ఈవెన్ అమెరికన్ వైట్ హౌస్ డేటా కూడా హ్యాకింగ్ అవుతూ ఉంటుంది. వైట్ హౌస్ డేటానే కాదు, టాప్ దిగ్గజ టాప్ ఐటీ కంపెనీల డేటా కూడా మీకు హ్యాకింగ్ అవుతుంటది, బయటికి వస్తుంటది. మీకు దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సైబర్ ప్రపంచంలో మనం అడుగు పెట్టాక సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేది ప్రపంచమంతా ఉంటది. మీకు ఇక్కడనే కాదు, మన కేంద్ర ప్రభుత్వ అధికార కార్యాలయాల డేటా కూడా ఇది. ఈవెన్ పెంటగన్ డేటా, అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన డేటా కూడా లీక్ అయింది. ఏం భారతదేశంలోనే కూడంకులం రియాక్టర్ కాలేదు. అందువల్ల దీనికి ఏదో మనం సిగ్గుపడాల్సింది లేదు, మనం ఏదో బదనామవుతాం అన్నది కాదు. దీని పొలిటికల్ బ్లేమ్ గేమ్ అవసరం లేదు. ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నికల్ అంశం. హౌ టు ఇంక్రీజ్ అవర్ సైబర్ సెక్యూరిటీ. మనం మన కంప్యూటర్నే మనం ఫైర్ వాల్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం. ఒక వెబ్సైట్ ఉంటే మన సెక్యూరిటీ బ్రీచ్ కాకుండా జాగ్రత్త పడతాం. అలాంటిది ఒక కీలకమైన సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూక్లియర్ డేటా అనేది. సో న్యూక్లియర్ డేటా అనేది దానికి ఉన్న సెన్సిటివిటీ రీత్యా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇది ఎక్కడ పొలిటికల్ బ్లేమ్కి వస్తుందో, ఎక్కడ ప్రజల్లో కాన్ఫిడెన్స్ పోతుందో అని చెప్పి దాచి పెడితే ఏమవుతుందంటే ఇది ఇంకెక్కువ ప్రమాదం ఉంటుంది. సో లెట్ ద గవర్నమెంట్ కమ్అట్ ఓపెన్లీ, ఎస్ దిస్ ఇస్ వాట్ హాస్ హ్యాపెన్. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇక ముందు మరింత బలమైన సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ చేసుకుంటామని చెప్పొచ్చు కదా. పెంటగాన్ సైబర్ డేటా బ్రీచ్ అయినప్పుడు మిగతా కావడాన్ని మనం బదనాంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వీ హావ్ టు టేక్ లెసన్స్ ఫ్రమ్ ఇట్.